Welcome to SK Statistics tutorial. Today paper discussion Usmania University CP get to 2023. Okay, 2023 paper ni discuss చేస్తాం ఓకేనా. First question: a cyclist person pedals from his house to his college. One minute. His house to his college at a speed of 10 km per hour and back from the college to his house at 15 km per hour. Then the average speed of the cyclist. Okay na? In this case we use the formula, harmonic formula. Let a and b are a two variables. Then harmonic mean is 2ab by a plus b. ఓకేనా. వెన్ విల్ యూజ్ దిస్ ఫార్ములా అంటే మనం సేమ్ డిస్టెన్స్ సేమ్ ఉంటే, అంటే ఇక్కడ నుంచి కాలేజ్ నుంచి హౌస్ నుంచి కాలేజీకి సేమ్ డిస్టెన్స్ ఉంది కాబట్టి బోత్ సైడ్స్ కూడా సేమ్ డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు వి యూజ్ ది హార్మోనిక్ మీన్ ఫార్ములా 2ab by a plus b. ఇక్కడ a మీన్స్ 10, b మీన్స్ 15. 10 into 15, 2 into 10 into 15 by 10 plus 15 25. 5 5s are 5 2s are 5 1s are 5 3s are 2 into 2 4, 4 into 3 12. Okay na, this is answer 12. Next question, second question: if the weights being corresponding numbers, then the weighted arithmetic mean of the first 15 natural numbers. Okay na, here find the weighted arithmetic mean. Okay na, weighted arithmetic mean formula is sum of the weighted and x values by weights, sum of the weights. Okay na, this is the formula. Here if the weights of the being corresponding numbers. Okay na, ఇక్కడ x values taking 1 to 15 and here mentioned w also taking the same values. Okay na, the weighted values being the కరస్పాండింగ్ నెంబర్స్. ఓకేనా, నెంబర్స్ ఏదైతే ఉంటుందో దానికి సేమ్ వెయిట్ ఉంటుంది. 1కి 1 వెయిటే ఉంటుంది, 2కి 2 వెయిటే ఉంటుంది అంటుండే. ఓకేనా, ఇప్పుడు దీనికి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఒక ఫార్ములా తెలవాలి. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ 1 ఫస్ట్ 1 weight 1 ప్లస్ 2 weight 2 ప్లస్ వెయిట్స్ ఇంటూ దట్ నెంబర్స్. ఓకేనా, 3 into 3 ప్లస్ అప్ టు 7 15 into 15. ఓకేనా, and next divided by weights 1 plus 2 plus up to 7 weights. ఓకేనా, 15. ఈ పైన ఉన్న వాల్యూస్ ఏమైతే అన్నీ స్క్వేర్స్ అవుతాయి. ఓకేనా, పైన ఉన్న అన్ని కూడా 1 into 1 2 into 2 అంటే స్క్వేర్స్ అవుతాయి అవి. ఒక నిమిషం, 1 square plus 2 square plus 3 square up to 7 15 square by 1 plus 2 plus 3 plus up to 7 15. ఓకేనా, ఇక్కడ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా n into n plus 1 into 2n plus 1 by. ఓకేనా, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా n into n plus 1 into 2n plus 1 by 6 వస్తుంది. ఓకేనా, ఇది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా n వాల్యూస్ ఉన్నప్పుడు, 1 to n వాల్యూస్ ఉన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ కింద ఏముంది, సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ ఉంది. సమ్ ఆఫ్ ది న్యాచురల్ అంటే n into n plus 1 by 2 ఉంటుంది. ఓకేనా, n into n plus 1 n into n plus 1 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 2 1s 2 3s క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది, ఓన్లీ 2n plus 1 by 3 మిగులుతుంది. ఓకేనా, దిస్ ఈస్ ది ఫార్ములా ఫర్ ది వెయిటెడ్ మీన్ కరస్పాండింగ్ దేర్ వెయిట్స్ అన్నప్పుడు. వెయిటెడ్ మీన్ కరస్పాండింగ్ వెయిట్స్ అంటే వీటికి అవే వెయిట్స్ ఉన్నప్పుడు మనం సింపుల్గా ఏం యూజ్ చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఈజీగా అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ n వాల్యూ ఎంత మొత్తం, ఇక్కడ 2n మనకి ఫార్ములా ఏంది, ఇక్కడ 2n plus 1 by 3. ఓకేనా, వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ ద వెయిట్స్ బీయింగ్ కరస్పాండింగ్ నెంబర్స్ అన్నప్పుడు n వాల్యూస్ ఏంటిది ఇక్కడ 15. ఓకేనా, 15 అంటే 2 into 15 plus 1 by 3 అంటే 31 by
31/3 అంటే 10.33 వస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. ఓకేనా, దిస్ ఈజ్ సిఎస్ఐఆర్ క్వశ్చన్. ఓకేనా, సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ క్వశ్చన్ని తీసుకొచ్చి మనకి ఇచ్చింది. ఓకేనా, సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ప్రీవియస్ క్వశ్చన్. ఓకేనా, హియర్ the sample collected from the two farms A and B of the size n1 n2 value 500 n2 value 600 having their means 186 x1 bar 175 x2 bar okay, respectively with the variance sigma x square value 81 sigma y square value 100. Okay na? Next then variance of the distribution of ఆల్ టేకెన్ టుగెదర్ ఈజ్. ఇక్కడ ఆల్ టేకెన్ టుగెదర్ అంటే పూలుడ్ వేరియన్స్ అంటారు. ఓకేనా, అంటే ఉమ్మడి విస్తృతి అనుకోమన్నాడు. ఉమ్మడి విస్తృతి పూలుడ్ వేరియన్స్ లేదా కంబైన్డ్ వేరియన్స్ అని కూడా అంటారు. ఓకేనా, కంబైన్డ్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా గుర్తుండాలి. దీనికి ప్రాబ్లం చేయాలంటే మనకి ఫార్ములా గుర్తుండాలి. 1/n1 ప్లస్ n2 n1 plus n2 sorry 1 minute మంచి రాద్దాం. సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/n1 ప్లస్ n2 ఆఫ్ n1 ఇంటూ సిగ్మా 1 స్క్వేర్ ప్లస్ x1 బార్ మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ n2 ఇంటూ సిగ్మా 2 స్క్వేర్ ప్లస్ x2 బార్ మైనస్ x బార్ హోల్ స్క్వేర్. ఓకేనా, హోల్ స్క్వేర్ x2 మైనస్ x బార్ హోల్ స్క్వేర్. ఇది కంబైన్డ్ వేరియన్స్ ఫార్ములా. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ x బార్ వాల్యూ x1 బార్ వాల్యూ అంటే 186, x2 బార్ వాల్యూ అంటేనేమో 175, n1 వాల్యూ ఇచ్చిండు, n2 వాల్యూ ఉంది. ఇక్కడ సిగ్మా ఎక్స్ అంటే సిగ్మా 1, సిగ్మా వై అంటే సిగ్మా 2 ఆల్ వాల్యూస్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఎక్స్ బార్ వాల్యూస్ నాట్ నోన్ కదా, సో వి యూస్ కంబైన్డ్ మీన్ వాల్యూ. ఓకేనా, కంబైన్డ్ మీన్ వాల్యూ, దిస్ ఈస్ కంబైన్డ్ వేరియన్స్ ఫార్ములా. నెక్స్ట్ కంబైన్డ్ మీన్ వాల్యూ n1 x1 బార్ ప్లస్ n2 x2 బార్ బై n1 ప్లస్ n2. ఓకేనా, సబ్స్టిట్యూట్ n1 వాల్యూ 500 ఇక్కడ నెక్స్ట్ ఇంటూ x1 బార్ వాల్యూ 186 ప్లస్ 175 ఇంటూ 600. ఓకేనా, n1 x1 బార్ ప్లస్ n2 x2 బార్ బై 500 ప్లస్ 1600 1100 అవుతుంది. ఓకేనా, ఇక్కడ దీన్ని 5తో ఇంటూ చేస్తే ఏమొస్తుంది, 2 8 7 3 2 2 0 వస్తాయి అనుకుంటా. ఒకసారి క్యాల్షియలో అక్కడ ఎగ్జామ్లో క్యాల్సి ఉంటుంది అక్కడ పైన. ఓకేనా, 3700 ఇంకొక 0 వస్తుంది అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ 175 ఇంటూ 6 చేయండి. 175 ఇంటూ 6 ఒక్క నిమిషం, క్యాల్సియో ఉంటుంది అక్కడ. 175 ఇంటూ 6 10500 10500. క్యాషియో అనేది ఎగ్జామ్లో కూడా ఉంటుంది అక్కడ పైన మనకు అవైలబిలిటీ ఉంటుంది 10500. ఓకేనా, నెక్స్ట్ ఒకసారి 500 ఇంటూ 186 కూడా చూద్దాం. 500 ఇంటూ 186 500 ఇంటూ 186 93,000.
ఓకేనా. 93,000 ఇది. దీన్ని తీసేద్దాం. 93,000 బై 1100, 11,100 అంతే, 1100. ఇప్పుడు అన్నిట్లలో 2 డబుల్ జీరోస్ క్యాన్సిల్ చేసేద్దాం. డబుల్ జీరోస్ క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇప్పుడు, ఇది 198,930. ఓకేనా. 198 వస్తుంది. 198 బై 11 చేస్తే ఎక్స్ బార్ వాల్యూ అనేది ఎంత వస్తుంది మనకి, ఎక్స్ బార్ వాల్యూ 180 వస్తుంది. ఓకేనా, 180 వస్తుంది. ఇదంతా క్యాషియోలో చేసుకోవచ్చు. క్యాలిక్యులేషన్ మొత్తం క్యాషియోలో వేసవచ్చు. ఒకసారి రిమూవ్ చేస్తుంది ఇది మొత్తాన్ని. ఓకే, అక్కడ క్యాల్సీ ఉంటుంది పైన మనకి, రైట్ సైడ్లోన లెఫ్ట్ సైడ్లో ఎక్కడో ఒక దగ్గర అయితే క్యాల్సీ ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ ఇచ్చిండు. లేదంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అన్నిటినీ సబ్స్టిట్యూట్ చేయండి. చేసి 1/n1 అంటే 500 ప్లస్ 600 అంటే 1100. నెక్స్ట్ n1 అంటే 500 ప్లస్ సిగ్మా 1 అంటేనేమో 81 ప్లస్ x1 బార్ అంటేనేమో 186 186 మైనస్ 180. 186 మైనస్ 180 అంటే 186 మైనస్ 180 అంటే 6 స్క్వేర్ వస్తుంది. ఇక్కడ 6 స్క్వేరు. నెక్స్ట్ ప్లస్ n2 అంటేనేమో 600. నెక్స్ట్ సిగ్మా 2 వాల్యూ 100 ప్లస్ x2 బార్ వాల్యూ 175. 175 మైనస్ x బార్, 175 మైనస్ ఎక్స్ బార్ వాల్యూ అంటే -5 స్క్వేర్. -5 స్క్వేర్ అంటే +5 స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా. ఇదంతా వాల్యూని సింప్లిఫై చేయండి. 121.36 వస్తుంది. ఓకేనా. క్యాల్సీ ఉంటుంది, క్యాల్సీలో కొట్టి చేయండి. లేదంటే 181 ప్లస్ 36 అంటే 117 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 125 వస్తుంది. ఈ రెండింటిని అలా కొట్టి పాయింట్లలో చేంజ్ చేసినా కూడా 121.36 వస్తుంది. ఇక్కడ మెయిన్ ఫార్ములాస్ ఏంటంటే కంబైన్డ్ వేరియన్స్ ఫార్ములా అండ్ కంబైన్డ్ మీన్ ఫార్ములా. ఇవి రెండు ఫార్ములాస్ గుర్తుంటేనే ఈ ప్రాబ్లం చేయగలుగుతాం. ఓకేనా. n1 ప్లస్ n2. ఓకే, నెక్స్ట్ వచ్చేసి if a range of 6 times the standard deviation covers at least 18 class intervals, then the amount of the difference made by shaped correction in the corrected value of the standard deviation in terms of the nearest percentage అంటున్నా. అక్కడ డిఫరెన్స్ కరెక్టెడ్ దానికి షేపర్డ్ కరెక్షన్ యూజ్ చేసిన తర్వాత వచ్చిన దానికి మధ్య డిఫరెన్స్ కనుక్కోమని అంటుండు వేరియన్స్. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లు ఏమి ఇచ్చిందంటే 6 ఇంటూ మనం 6 ఇంటూ సిగ్మా వాల్యూ, స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ ఎట్లీస్ట్ అన్నప్పుడు వి యూజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ 18 క్లాస్ ఇంటర్వెల్స్. ఓకేనా. నౌ సిగ్మా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఇంటూ హెచ్ వస్తుంది. ఓకేనా. 3 ఇంటూ హెచ్ వస్తుంది. దీని నుంచి హెచ్ వాల్యూ ఏం రాయొచ్చు, హెచ్ వాల్యూ సిగ్మా బై 3 రాయొచ్చు. ఓకేనా. సిగ్మా బై 3. ఓకేనా. దిస్ ఈజ్ ఫిక్స్డ్. సిగ్మా బై 3 వస్తుంది. ఈక్వల్ అనుకుందాం కొంచెంసేపు. లెటస్ అజూమ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈజ్ అజూమ్డ్ యాజ్ ఈక్వల్ టు, దట్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై 3 అని అనుకున్నాం. నెక్స్ట్ షేపర్డ్ కరెక్షన్. ఓకేనా. షేపర్డ్ కరెక్షన్ ఈజ్ అవైలబుల్ μ2 అండ్ μ4. మనకి μ2 వాల్యూస్ కావాలి. μ2 కరెక్టెడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు μ2 అన్కరెక్టెడ్ వాల్యూ మైనస్ h²/12. ఓకేనా. h²/12. ఓకే. నెక్స్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే μ2 అన్కరెక్టెడ్ వాల్యూ ఎంత ఇచ్చింది మనకి, μ2 అన్కరెక్టెడ్ వాల్యూ ఏమి ఇవ్వలేడు. మనం అలాగే రాద్దాం. సిగ్మా స్క్వేర్ μ2 ఈజ్ ఆల్సో కాల్డ్ అది వేరియన్స్, దట్ ఈస్ సిగ్మా స్క్వేర్ మైనస్ h² వాల్యూ
సిగ్మా బై 3 హోల్ స్క్వేర్ బై 3. ఓకేనా. నెక్స్ట్ దిస్ ఈస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సిగ్మా స్క్వేర్ కరెక్టెడ్ వాల్యూ. ఓకేనా. దిస్ ఈస్ సిగ్మా స్క్వేర్ కరెక్టెడ్ వాల్యూ, సిగ్మా స్క్వేర్ అన్కరెక్టెడ్ మైనస్ సిగ్మా స్క్వేర్ బై 9 ఇంటూ 3, 9 ఇంటూ 3 20, సారీ 3 ఎందుకు రాసినాం ఇక్కడ, 12 రావాలి ఇక్కడ, 12 హెచ్ స్క్వేర్ బై 12. ఓకేనా. 12 అంటే 9 ఇంటూ 12, 9 ఇంటూ 12 108. ఓకేనా. నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్స్ సిగ్మా స్క్వేర్ని కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి, సిగ్మా కరెక్టెడ్ వాల్యూస్, సిగ్మా కరెక్టెడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ సిగ్మాని కామన్ తీస్తే సిగ్మా స్క్వేర్ రూట్ వెళ్ళిపోతే రూట్ల నుంచి బయటకు వస్తే ఒకసారి చేద్దాం. ఇక్కడ సిగ్మా స్క్వేర్ 1 మైనస్ 1/108 వస్తుంది. దాన్ని రూట్ బోత్ సైడ్స్ అప్లైయింగ్ ది స్క్వేర్ రూట్, సిగ్మా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే సిగ్మా ఇంటూ 108 అంటే 107/108. ఓకేనా. దిస్ ఈజ్ ది సిగ్మా కరెక్టెడ్ వాల్యూ. ఓకేనా. సిగ్మా కరెక్టెడ్ వాల్యూ. వాడు ఏం అడిగిండు, డిఫరెన్స్ అడిగిండు, ఎంత పర్సంటేజ్ దగ్గర అడిగిండు. ఓకేనా. ఇది ప్రాసెస్ ఫైండ్ అవుట్ చేసే సిగ్మా వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ కరెక్టెడ్ వాల్యూకి ఇన్కరెక్టెడ్ వాల్యూస్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందని అడిగిండు, పర్సంటేజ్లో చెప్పమన్నాడు. మనం ఏం చేయాలి, కరెక్టెడ్కి ఇన్కరెక్టెడ్కి డిఫరెన్స్ తీసుకోవాలి. ఓకేనా. సిగ్మా మైనస్ సిగ్మా కరెక్టెడ్ బై సిగ్మా. ఓకేనా. ఫస్ట్ ఇన్కరెక్టెడ్ మైనస్ కరెక్టెడ్ బై సిగ్మా ఇంటూ 100. ఇది డిఫరెన్స్ వాల్యూస్, అంటే పర్సంటేజ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్. ఓకేనా. మనకు ఆల్రెడీ సిగ్మా వాల్యూ ఎంత, సిగ్మా వాల్యూని అలాగే రాద్దాం. సిగ్మా కరెక్టెడ్ వాల్యూ ఎంత మనకు, సిగ్మా ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 107/108. ఓకేనా. 108 బై సిగ్మా. ఇప్పుడు ఇందులో సిగ్మాని క్యాన్సిల్ చేస్తే సిగ్మా అన్నిట్లలో ఉంది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఏం మిగులుతుంది, ఓన్లీ 1 మైనస్ అండర్ రూట్ ఆఫ్ 107/108 మిగులుతుంది. ఓకేనా. దిస్ ఈజ్ పర్సంటేజ్ వాల్యూ. ఓకేనా. ఇంటూ 100 ఉంటుంది, దీని మొత్తానికి 100 రాయాలి కదా. సిగ్మా ఫార్ములా సిగ్మా మైనస్ సిగ్మా కరెక్టెడ్ బై సిగ్మా ఇంటూ 100. ఓకేనా. ఇక్కడ we use two formulas. First one is shaped correction, mu2 corrected is equal to mu2 uncorrected minus h square by 12. h square means class intervals, length of the class intervals. Okay na. Next second formula, increasing or decreasing percentage formula is sigma minus sigma corrected by sigma into 100. Okay na. దీన్ని క్యాల్సిలో ఎంటర్ చేయండి. ఓకేనా. ఎంటర్ ఇంటూ ది క్యాల్సి, కెన్ గెట్ ది ఆన్సర్ 0.5% వాల్యూ. ఓకేనా. ఈ ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ది డిస్ట్రిబ్యూషన్ మీన్ ఈస్ 10, వేరియన్స్ ఈస్ 16. ఓకేనా. మీన్ ఈస్ 10, మీన్ వాల్యూ ఎంత ఇచ్చింది, μ1 వాల్యూ 10, నెక్స్ట్ μ2 వాల్యూ 16, వేరియన్స్ ఈస్ ఆల్సో రిటర్న్ యాజ్ μ2. ఓకేనా. వేరియన్స్ సిగ్మా స్క్వేర్ అనొచ్చు, లేదంటే μ2 అని కూడా అనొచ్చు. నెక్స్ట్ Γ1 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. గామా మీన్స్ స్క్వీనెస్ యొక్క ఫార్ములా Γ1 ఈజ్ ఈక్వల్ టు μ3 Γ1 ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ μ3 స్క్వేర్ బై μ2 క్యూబ్. ఓకేనా. దిస్ ఈజ్ స్క్వీనెస్ ఫార్ములా. ఓకేనా. బై యూజింగ్ మూమెంట్స్ μ3 Γ1 ఈజ్ ఈక్వల్ టు μ3 స్క్వేర్ బై μ2 క్యూబ్. ఓకేనా. ఇక్కడ నుంచి Γ1 వాల్యూ 1, μ3 స్క్వేర్ వాల్యూ రూట్ వాల్యూ క్యాన్సల్. ఓకేనా. క్యాన్సల్ అయితే μ3 వాల్యూ తెలియదు మనకి, μ3 బై μ2 క్యూబ్ అండర్ రూట్ ఆఫ్ μ2 క్యూబ్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ
మ్యూ 3 వాల్యూ తెలియదు కదా మనకి. మ్యూ 3 వాల్యూని మనం ఇక్కడ ఏమడిగిండు, సెంట్రల్ మూమెంట్, థర్డ్ నాన్ సెంట్రల్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. థర్డ్ నాన్ సెంట్రల్ మూమెంట్ అంటే ఇప్పుడు దీన్ని లెఫ్ట్ సైడ్ పంపించండి. మ్యూ 2 1 ఇంటూ మ్యూ 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ 3. ఓకేనా, దిస్ ఈజ్ ది థర్డ్ నాన్ సెంట్రల్ కాదు, ఇది సెంట్రల్ అవుతుంది. ఇక్కడ మ్యూ 3 వాల్యూ ఎంత వస్తుంది మనకి, మ్యూ 3 వాల్యూ దీని నుంచి మ్యూ 2 వాల్యూ 16 క్యూబ్ మీన్స్ 16 ఇంటూ 16 ఇంటూ 16. ఓకేనా, ఇది అండర్ రూట్ ఆఫ్. ఓకేనా, అండర్ రూట్ ఆఫ్ 16 క్యూబ్ మీన్స్ 16 into 16. మ్యూ 2 value is 16. Substitute the మ్యూ 2 value, that is 16 into 16 into 16. 16 is written as 4 into 4. 1 4 give to this 16. Another 4 is give to right handed 16. 64 into this calculation becomes 64 into 64. 64 square means 64. Okay na, మ్యూ 3 value 64. Okay na, మ్యూ 3 value 64. Here asking third non central movement. Third non central movement formula, మ్యూ 3 dash is equal to మ్యూ 3 plus 3 into మ్యూ 2 into మ్యూ 1 dash plus మ్యూ 1 dash whole cube. Okay na, here మ్యూ 3 means 64. మ్యూ 3 means 64 plus 3 into మ్యూ 2. 3 into మ్యూ 2 means 16. మ్యూ 1 dash means 10 plus మ్యూ 1 dash whole cube means 10 cube. Okay na, 10 cube. Solve the equation. 64 plus 3 into అంటే 480 plus 10 cube means 1000. Total 64 plus 480 544 plus 1000 means 1544. Okay na, here remember two formulas. First one gamma 1 మ్యూ 3 square by మ్యూ 2 cube. Next second one is third non central formula, మ్యూ 3 plus 3 into మ్యూ 2 into మ్యూ 1 dash plus మ్యూ 1 dash whole cube. Okay na, by using these two formulas you can get the third non central movement answer. Okay na, నెక్స్ట్ క్వశ్చన్, ఇవి డైరెక్ట్ ఆన్సర్స్. ఓకేనా, ఇక్కడ ఇది రైటు, ఇది రైట్, ఇవి ఫార్ములాస్. ఇన్కరెక్ట్ లేదంటే ఇది ఇన్కరెక్ట్. ఇది క్యాషియోలో చేయాలి ప్రాబ్లం. √β1 వాల్యూ అడిగిండు సేమ్. మళ్ళీ ఇక్కడ గివెన్ వాల్యూస్ ఆర్ ఫస్ట్ 3 మూమెంట్స్ about origin means మ్యూ 1 dash value 3 and మ్యూ 2 value మ్యూ 2 dash value 20.76. next మ్యూ 3 dash value 19.68. okay na, just to I will give the awareness about this question. okay na, what is √β1? √β1 formula is మ్యూ 3 square by మ్యూ 2 cube. okay na, మ్యూ 3 square by మ్యూ 2 cube. next here మ్యూ 2 formula. okay na, not given the మ్యూ 3 and మ్యూ 2 values. by using మ్యూ 2 non central formula is మ్యూ 2 dash minus మ్యూ 1 dash square. మ్యూ 2 dash means 20.76 minus మ్యూ 1 dash means 3 square 9. okay na, 3 square 9. ఒక నిమిషం, 20.76 క్యాషియో ఉంటుంది. 20.76 minus 9 11.76. ఓకేనా, $11.76 వస్తుంది. ఓకేనా,
మ్యూ2 వాల్యూ. నెక్స్ట్ మనకు మ్యూ2 వాల్యూ వచ్చింది, మ్యూ3 వాల్యూ కావాలి కదా. మ్యూ3కి ఫార్ములా మ్యూ3 డాష్ మైనస్ 3 ఇంటూ మ్యూ2 డాష్ ఇంటూ మ్యూ1 డాష్ ప్లస్ 2 ఇంటూ మ్యూ1 డాష్. దిస్ ఈజ్ దిస్ రిలేషన్షిప్ బిట్వీన్ ది నాన్ సెంట్రల్ అండ్ సెంట్రల్ మూమెంట్. ఓకేనా, సెంట్రల్ మూమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాన్ సెంట్రల్. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేయండి. అక్కడ మ్యూ3 డాష్ వాల్యూ ఎంత ఇచ్చిన వాడు, మ్యూ3 డాష్ వాల్యూ 91.68 మైనస్ 3 ఇంటూ మ్యూ2 డాష్ వాల్యూ మ్యూ2 డాష్ వాల్యూ ఇచ్చిండు వాడు 3 ఇంటూ 20.76 ఇంటూ మళ్ళీ ఇంకేమి ఇచ్చిండు మ్యూ1 డాష్ వాల్యూ అంటే ఇంటూ 3. ఓకేనా, ఇవన్నీ క్యాల్కులేషన్ ఎంటర్ చేయాలి. ఇది మైనస్ 91.68 మైనస్ 3 ఇంటూ 20.76 ఇంటూ 3 మ్యూ2 డాష్ ఇంటూ మ్యూ1 డాష్ అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ 2 మ్యూ1 డాష్ క్యూబ్ మీన్స్ 2 ఇంటూ 3 క్యూబ్. ఓకేనా, ఇవన్నిటిని క్యాల్సిలో ఎంటర్ చేయండి. క్యాల్సిలో ఎంటర్ చేస్తే డైరెక్ట్ మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, అది చేసే ప్రాసెస్. ఇక్కడ చూడండి -1.02. నెక్స్ట్ క్వశ్చన్, ఇటువంటి స్టేట్మెంట్ల నుంచి మనం సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. పాత అర్థమెటిక్ మీన్ ఈజ్ నాట్ ప్రిఫర్ ఫర్ ది నాన్ నార్మల్ పాపులేషన్. నార్మల్ పాపులేషన్ని ఫాలో కాకుంటే మనం అర్థమెటిక్ మీన్ని యూజ్ చేయలేం. నెక్స్ట్ సెకండ్ది కూడా అంతే. ద అర్థమెటిక్ మీన్ ఈజ్ నాట్ ప్రిఫర్ ఫర్ ది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఓపెన్ ఎండ్. అర్థమెటిక్ మీన్ కావాలంటే మనకి ఓపెన్ ఎండ్ అవి అన్నీ ఉండాలి. 10 to 15, 15 to 20, అట్లా 20 to ఇన్ఫినిటీ అని అట్లుంటే మనం చేయలేము. అర్థమెటిక్ మీన్ ఏంది, అర్థమెటిక్ మీన్ అంటే ఇటు మధ్య మిడ్ వాల్యూస్ కావాలి. మనకి మిడ్ వాల్యూస్ కావాలి కాబట్టి ఇక్కడ 20కి ఇన్ఫినిటీకి మధ్య మనం మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయలేం. ఇటువంటి టైంలో అర్థమెటిక్ మీన్ని యూజ్ చేయమంటుంది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ ఇది ఆల్సో కరెక్టెడ్ స్టేట్మెంట్. ఓకేనా, నాన్ నార్మల్ పాపులేషన్కి అర్థమెటిక్ మీన్ నాట్ ప్రిఫర్డ్. నెక్స్ట్ మీడియన్ ఈజ్ ప్రిఫర్డ్ ఫర్ ది నాన్ నార్మల్ అండ్ ఎండ్ క్లాస్ అండ్ ఓపెన్. ఓకేనా, ఇది మీడియన్ మాత్రం ఓపెన్ ఎండ్ క్లాస్ ఉన్న యూజ్ చేస్తాం, నాన్ నార్మల్ అయినా కూడా యూజ్ చేస్తాం. ఇటువంటి నుంచి సబ్జెక్ట్ నేర్చుకోవాలి మనం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి the standard deviation of the sampling distribution is called standard error. Okay, this is the definition of the standard error definition. Okay, standard definition formula standard deviation of the sampling distribution is called as the standard error అంటారు. ఓకేనా, సాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ యొక్క స్టాండర్డ్ డివియేషన్ ని స్టాండర్డ్ ఎర్రర్ అంటారు. నెక్స్ట్ ఇది సాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ డెఫినేషన్. నెక్స్ట్ కిందిది ద స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ది sample mean is standard deviation of the means of the all possible drawn from the population. అంటే ఇప్పుడు x1 ఉంటుంది, x1కి ఒక x1 అనే ఒక శాంపిల్ ఉంటుంది, అందులో సమ్ వాల్యూస్ ఉంటాయి 1 2 3 అట్లా, దాని యొక్క మీను. నెక్స్ట్ x2 అనే ఒక శాంపిల్ ఉంటుంది, దాని యొక్క మీను t1 t2 అట్లా అవన్నిటి యొక్క నెక్స్ట్ ఫస్ట్ కొన్ని శాంపిల్స్ ఫైండ్ అవుట్ చేసి వాటి మీన్స్కి మళ్ళీ మీన్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే స్టాండర్డ్ ఎర్రర్. అంటే మీన్ చేసి దానికి వేరియన్స్ వాల్యూ అప్లై చేయాలి. ఓకేనా, మనం ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్నాం స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ది మీన్. శాంపిల్ మీన్కి ఫార్ములా సిగ్మా స్క్వేర్ బై ఎన్. ఓకేనా, సిగ్మా స్క్వేర్ బై ఎన్ కాదు, రూట్ సిగ్మా స్క్వేర్ బై ఎన్, లేదనుకుంటే సిగ్మా స్క్వేర్ బై రూట్ ఎన్ అని కూడా రాసుకుంటారు. ఇవి డెఫినేషన్. సెకండ్ అనేది డెఫినేషన్. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ది శాంపిల్ మీన్ ఇది ది స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ మీన్స్ ఆఫ్ ఆల్ పాసిబుల్ శాంపిల్స్ డ్రాన్ ఫ్రమ్ ది పాపులేషన్. ఓకేనా, ఇది దాని యొక్క రాసే విధానం. స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ది శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ కాల్డ్ స్టాండర్డ్. నెక్స్ట్ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ శాంపిల్ మీన్ ఈజ్ ది స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ది మీన్స్ ఆఫ్ ది ఆల్ పాసిబుల్ శాంపిల్స్ డ్రాన్ ఫ్రమ్ ది పాపులేషన్. ఇంతకుముందు చెప్పిన కదా. నెక్స్ట్ ఇక్కడ ఇది రాంగ్. ఇది ఎందుకు రాంగ్ అని అంటే మనకు స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ది స్టాండర్డ్ డివియేషన్కి ఫార్ములా ఇది. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ది స్టాండర్డ్ డివియేషన్కి ఫార్ములా
సిగ్మా స్క్వేర్ బై 2n, ఓకేనా. రూట్ 2n ఈ సిగ్మా స్క్వేర్ రూట్ మొత్తానికి ఉంటుంది. ఒక్క నిమిషం. అండర్ రూట్ ఆఫ్ సిగ్మా స్క్వేర్ బై 2n ఉంటుంది. ఇక్కడ ఓన్లీ n ఇచ్చిండు, అయినా అక్కడ రూట్ కూడా లేదు, ఓకేనా. ఇవి ఫార్ములాస్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినాం మనం 2018 పేపర్లో వీటి ఫార్ములాస్ డిస్కస్ చేసినాం, ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ ది 5 అబ్జర్వేషన్స్ n వాల్యూ ఈస్ 5, ఓకేనా. n వాల్యూ ఈస్ 5 డ్రాన్ ఇండిపెండెంట్లీ ఫ్రమ్ ఏ పాపులేషన్ whose mean is 10 and variance is 25. Then the degrees of freedom means n minus 1, ఓకేనా. n minus 1 is equal 4 కావాలి, కానీ ఆన్సర్ కాకపోతే ఇక్కడ రెండు వాల్యూస్ రిస్ట్రిక్షన్స్. ఇట్లా ఏదన్నా మనకి ఇంకా డాటాలో ఏదైనా వాల్యూస్ ఇస్తే దాన్ని ఏమంటారు, రిస్ట్రిక్షన్స్ అంటారు, ఓకేనా. రిస్ట్రిక్షన్స్ని 2 రిస్ట్రిక్షన్స్ కాబట్టి 5 - 2 అంటే 3 కావాలి. ఎక్కువ శాతం అయితే 4 ఉంటుంది ఆన్సర్, కాకపోతే ఇక్కడ 3 ఉంది కాబట్టి అది ఎలా వచ్చింది అని అంటే రిస్ట్రిక్షన్స్ ఇచ్చింది కాబట్టి 5 - 2. ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఇస్తే అన్ని అబ్జర్వేషన్స్, ఓకేనా. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మైనస్ రిస్ట్రిక్షన్స్, ఓకేనా. రిస్ట్రిక్షన్స్ ఇది, ఓకే. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ 11 నుంచి మాట్లాడదాం. దీనికి బేస్ థీరం యూజ్ చేయాలి.